మనకు సాయం చేసే మనసు ఉండాలే కానీ అవసరమైన సమయంలో నువ్వు పోసే నీరు కూడా పొందేవారికి అమృతమే. విన్న ప్రతి మాట నిజమనుకోవడం తప్పు. ఆ మాటల్లో నిజమెంతో తెలుసుకోకుండా ఇతరులను నిందించడం అంతకన్నా పెద్ద తప్పు. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. నలుగురిలో మాట్లాడే మాట, నలుగురికి వండే వంట రుచిగా ఉండాలి. ఎందుకంటే వండేది ఒకరే అయినా రుచి చూసేది ఎందరో ఉండొచ్చు. ఆటని చూసి ఆనందించు, కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. అది నీ జీవితాన్ని నాశనం చేయడమే కాదు, నీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. అనుభవిస్తున్న కష్టాల సాక్షిగా వదిలేస్తున్న ఇష్టాలు ఎన్నో మధ్యతరగతి జీవితాల్లో. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం తప్పైతే దానిని సరిచేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. మన దగ్గర ఒకరికి సాయం చేసేంత ధనం లేకపోవచ్చు, కానీ ఎవరిని మోసం చేయాలన్న గుణం మాత్రం ఉండకూడదు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దానిని గుర్తించగలగడమే విజయానికి మార్గం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. అసలు ఎందుకు మొదలుపెట్టావో తెలుసుకో. ముగించే వరకు ఆగిపోవాలనిపించదు. గుర్తుపెట్టుకో, మనం వెళ్ళే దారి మరొకరికి మార్గం చూపించేదిగా ఉండాలి. కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎవరు ఏమన్నా పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికే తప్ప హేళన చేసిన వాళ్ళ మాటలకి కాదు. కష్టం ఎదురైనప్పుడు ఓదార్పు కోసం చూడకూడదు. అవకాశాన్ని నీకు నువ్వే సృష్టించుకో. అప్పటి వరకు ఎదురైన ప్రతి ఓటమికి సరైన సమాధానం చెప్పడానికి. అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కాదు, కష్టపడి సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు తెలుస్తుంది రూపాయి విలువేంటో. నా వల్ల కాదులే అని ఆగిపోయిన క్షణాలు, మరోసారి ప్రయత్నిస్తే బాగుండు అనుకున్న నిమిషాలు భవిష్యత్తులో చాలా బాధనిపిస్తాయి. ఇన్నేళ్ళు నువ్వు పడిన అవమానాలను, దాటొచ్చిన కష్టాలను గుర్తు చేసుకో. అంతకన్నా గొప్ప స్ఫూర్తి ఏదీ ఉండదు జీవితంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.